హైదరాబాద్లోని రామంతపూర్లో రథానికి కరెంట్ షాక్ తగిలిన ప్రమాద స్థలాన్ని పరిశీలించారు విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు. సీఎండీ ముషరఫ్ అలీ ప్రత్యక్ష సాక్షులను అడిగి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. అదే సమయంలో సీఎండీ ముషరఫ్ అలీని నిలదీశారు స్థానికులు. విద్యుత్ శాఖ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలనీల్లో విద్యుత్ తీగలు కిందకు వేలాడుతున్నాయని, ట్రాన్స్ఫార్మర్ల వద్ద రక్షణ లేకుండా పోయిందని చూపించారు స్థానికులు. ప్రమాదం జరిగిన స్పాట్లో బైఠాయించి విద్యుత్ శాఖ సీఎండీ ముషరఫ్ అలీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు స్థానికులు. విద్యుత్ లైన్స్ కు టీవీ కేబుల్ కండక్టర్ తగిలిందని, ఆ కేబుల్ కండక్టర్ వేలాడుతూ రథాన్ని తాకటంతో రామంతపూర్లో ప్రమాదం జరిగిందని అన్నారు విద్యుత్ శాఖ సీఎండీ ముషరఫ్ అలీ. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో చర్చించి మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ప్రకటిస్తామన్నారు. టీవీ కేబుల్ కండక్టర్ ఎలక్ట్రికల్ లైన్స్ తోని కాంటాక్ట్ లో వచ్చి కింద డాంగ్లింగ్ అవుతున్నప్పుడు ఆ రథంని తగిలి ఒక 5 ఎలక్ట్రిక్యూట్ అయినట్టు సమాచారం వచ్చింది. 2 క్రిటికల్ గా ఇంజర్ అయ్యారు. వాళ్ళ దాంట్లో కూడా ఒకరు ప్రాణాలు కోరుకున్నట్టు సమాచారం ఉంది. సో దాన్ని సైట్ ఇన్స్పెక్షన్ చేయడానికి నేను ఇక్కడ రావడం జరిగింది. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేసి దీని మీద ఎంక్వైరీనా ఫ్యూచర్ ఏం చర్యలు తీసుకోవాలి, అలానే ప్రాణ నష్టమైన వాళ్లకు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఏ రకంగా బెనిఫిట్స్ పొందించాలనో, ఏ రకంగా ఎక్స్గ్రేషియా ఇవ్వాలనో అనేది గవర్నమెంట్ లెవెల్లో ఉప ముఖ్యమంత్రి గారితో చర్చించి ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. రామంతపూర్లో రథానికి కరెంట్ షాక్ తగిలి పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశిస్తామన్నారు విద్యుత్ శాఖ సీఎండీ ముషరఫ్ అలీ. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. తప్పకుండా దీని మీద ఒక డీటెయిల్ ఎంక్వైరీ ఇనిషియేట్ చేయబోతున్నాము. ఆ డీటెయిల్ ఎంక్వైరీలో ఎవరి లోపం ఉందో, దేనివల్ల ఈ కండక్టర్ కేబుల్ కాంటాక్ట్లో వచ్చిందో, దేనివల్ల కండక్టర్ నుంచి కరెంట్ పాస్ అవుతూ ఆ టీవీ కేబుల్ కిందకి డాంగ్లింగ్ అవుతుందో ఖచ్చితంగా ఎంక్వైరీ కండక్ట్ చేసి ఉన్న నిర్లక్ష్యం ఉన్న అధికారుల మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. రెగ్యులర్లీ కేబుల్ కటింగ్ ఎక్సర్సైజ్ మేము తీసుకుంటున్నాము. ఎక్కడెక్కడ ఇంకా కేబుల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయో, అన్వాంటెడ్ కేబుల్సా లేదా యూజ్లో లేని కేబుల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ ఐడెంటిఫై చేసి కూడా ఇమీడియట్లీ ఆ కేబుల్స్ని గత కొన్ని రోజుల నుంచి కేబుల్ కటింగ్ యాక్టివిటీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ద్వారా తీసుకోవడం జరుగుతుంది. ఇంకా కూడా చాలా చోట్ల ఈ కేబుల్స్ ఉన్నాయి కాబట్టి ఈ కేబుల్స్ అన్వాంటెడ్ కేబుల్స్, లో హ్యాంగింగ్ కేబుల్స్, డాంగ్లింగ్ కేబుల్స్ని కటింగ్ చేసే ప్రక్రియ ఇంకా ఫాస్ట్గా తెస్తామండి. హైదరాబాద్లోని రామంతపూర్లో రథానికి కరెంట్ షాక్ తగిలిన ప్రమాద స్థలాన్ని పరిశీలించారు విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు. సీఎండీ ముషరఫ్ అలీ ప్రత్యక్ష సాక్షులను అడిగి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవి లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవి, ఓవర్ టు యు. భోగి, రామంతపూర్లో జరిగినటువంటి ప్రమాదంలో ఇప్పటికీ మృతుల సంఖ్య 6కు చేరుకుంది. గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ గణేష్ అనే మరొక యువకుడు చనిపోయాడు. దీంతో ఇక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి ఆందోళనకారులంతా ఒక్కసారిగా ప్రధాన రహదారిపైకి వచ్చి బైఠాయించారు, ఆందోళన చేస్తున్నారు. విద్యుత్ శాఖ నిర్లక్ష్యం కారణంగానే ఈరోజు 6 చనిపోయారంటూ ఆందోళన చేస్తున్నారు. ఎందుకు ఈరోజు మరి రోడ్డు పైన బైఠాయించాల్సి వచ్చింది? విద్యుత్ వైఫల్యం వల్ల, విద్యుత్ యంత్రాంగం వైఫల్యం వల్ల ఒక 5 ప్రాణాలు గాల్లో కలిసిపోయినాయి. మరి వారికి సీఎండీ గారు వారి తరఫున మరి మాట్లాడడానికి వచ్చి ఆయన కరెక్ట్గా మాకు మాట ఇవ్వలేదు. ఈరోజు మాకు కావాల్సిందంతా ఏంటంటే బాధిత కుటుంబాలు చనిపోయిన వారికి నష్టపరిహారము కరెక్ట్గా చేస్తేనే మేము అప్పటి నుంచి ఇక్కడ కదలము, రాస్తా రోకా చేస్తాము, ధర్నా చేస్తాము, దీన్ని తీవ్రతరం కూడా చేస్తాం. ఇందాక సీఎండీ కూడా వచ్చారు, ఎలాంటి హామీ ఇచ్చారు? సీఎండీ ఏమో ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి అని చెప్తాం. అవును, ఆయన ఏమన్నారంటే మేము హామీ ఇస్తున్నా, ఏం హామీ ఇస్తున్నా, ఇది ఒక చర్య, ఒక కమిటీ వేస్తా, ఎంక్వైరీ కమిటీ వేస్తా, ఎంక్వైరీలో తేలిన దాన్ని బట్టి మేము తీసుకుంటాము.
వారికి నష్టపరిహారం కానివ్వండి, ఇంకేదైనా న్యాయం కానివ్వండి, ఆ తర్వాతనే ఎంక్వైరీ తర్వాత అని చెప్పన్నారు. ఎంక్వైరీ దాకా మాకు ఓపిక లేదు. కొద్దిసేపటి క్రితమే రామంతపూర్లో ప్రమాదం జరిగినటువంటి స్థలానికి విద్యుత్ శాఖ సీఎండీ కూడా వచ్చారు. కానీ మీరు అంతా కాలనీవాసులంతా కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి, నేను ఇక్కడ ఉన్నటువంటి కేబుల్ వైర్స్ కానీ లేకపోతే విద్యుత్ తీగలను అన్నింటినీ సర్వీస్ చేస్తానని చెప్పారు. దీంతో కాలనీవాసులు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత పెద్ద ప్రమాదం జరిగినప్పుడు మీరు స్వతహాగా చర్యలు తీసుకోవాలి, తక్షణ చర్యల కింద కేబుల్ వైర్లను విద్యుత్ వైర్లను అన్నింటినీ తొలగించాల్సింది పోయి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి అని చెప్పి ఏ విధంగా చెప్తారంటూ స్థానికులు సీఎండీ పైన ఆగ్రహం వ్యక్తం చేశారు, ఆందోళనకు దిగారు. సీఎండీ ఇచ్చినటువంటి హామీతో వీళ్ళు ఏమాత్రం ఏకీభవించలేదు. ఎందుకంటే సీఎండీ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. 6 మంది చనిపోయినా కూడా ఏమీ పట్టనట్టు కేవలం ఇక్కడ వచ్చి విజిట్ చేసి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేశారని చెప్పి స్థానికులు ఆందోళన చేశారు. సో ప్రస్తుతం మనం చూడొచ్చు, ఉప్పల్ రామంతపూర్కి సంబంధించినటువంటి ప్రధాన మార్గాన్ని మెయిన్ రోడ్డును మొత్తం బ్లాక్ చేశారు. ఇక్కడ బైఠాయించారు. వెహికల్స్ అన్ని కూడా 2 వైపులా నిలిచిపోయాయి. ఉదయం నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు అదేవిధంగా యాదవ సంఘానికి సంబంధించినటువంటి వాళ్ళు ఆందోళన చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఆందోళనకారులు అందరినీ కూడా చెదరగొట్టేందుకు పోలీసులు వాళ్ళను తరలించేందుకు కూడా వెహికల్స్ని తీసుకొచ్చారు. ఎప్పుడైతే ప్రమాదం జరిగినటువంటి స్థలం వద్దే ఉదయం నుంచి ఆందోళన చేస్తూ ఉన్నారు. వాళ్ళు అక్కడ బైఠాయించే ప్రయత్నం చేశారు. సీఎండీ వచ్చారు, అదేవిధంగా లోకల్గా ఉన్నటువంటి అధికారులు వస్తే వాళ్ళందరినీ అడ్డుకొని వాళ్ళపైన ఆగ్రహం వ్యక్తం చేసే ప్రయత్నం చేశారు. కానీ పూర్తిగా విద్యుత్ శాఖ నిర్లక్ష్యం కారణంగానే ఈరోజు 6 ప్రాణాలు పోయాయి. లోకల్గా ఉన్నటువంటి విద్యుత్ వైర్లను చాలా కిందికి వేలాడుతున్నాయి. వాటన్నిటిని తొలగించాలని చాలాసార్లు విద్యుత్ శాఖకు చెప్పినా కూడా పట్టించుకోకపోవడం కారణంగానే ఈరోజు 6 చనిపోయారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం చూడొచ్చు, రోడ్డును మొత్తం బ్లాక్ చేసి ఆందోళనకారులంతా ఇక్కడ బైఠాయించారు. యాదవ సంఘంతో పాటు కాలనీవాసులంతా కూడా ఇక్కడ వీళ్ళ ఆందోళనకు మద్దతు ఇచ్చారు. ఎందుకంటే ఎంటైర్ కాలనీ వ్యాప్తంగా గోఖలే నగర్లో ఉన్నటువంటి మొత్తంగా కూడా కేబుల్ వైర్లు కానీ లేకపోతే విద్యుత్ తీగలు అన్ని కిందికి వేలాడుతూ ఉన్నాయి. చాలా చోట్ల కరెంట్ షాక్లు తగులుతూ ఉన్నా కూడా విద్యుత్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని చెప్తున్నారు. మరికొన్ని రోజుల్లో వినాయక నవరాత్రి ఉత్సవాలు కూడా స్టార్ట్ కాబోతున్నాయి. ఆ తర్వాత దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు కూడా స్టార్ట్ అవుతుంటాయి. వినాయక విగ్రహాలను ఇప్పటికే చాలామంది తీసుకొని వస్తున్నారు. ఇలాంటి క్రమంలో మరికొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉందని చెప్తే దానికి కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారని చెప్తున్నారు. కాలనీవాసులు ఎప్పుడైతే సీఎండీ వచ్చారో రానున్న వినాయక చవితి కానీ దుర్గామాత నవరాత్రి ఉత్సవాలను దృష్టిలో పెట్టుకొని ఆ వైర్లను తొలగించాలి అని చెప్పి కాలనీవాసులు చెప్పినప్పుడు మీరు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి అని చెప్పి సీఎండీ చెప్పడంతో దాంతో మరింత ఆగ్రహానికి గురయ్యారు. నిర్లక్ష్యపు సమాధానం చెప్తా ఉన్నారు ఈరోజు సీఎండీ అని చెప్పి తనపైన కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒకసారిగా యాదవ సంఘానికి సంబంధించినటువంటి వాళ్ళు అదేవిధంగా గోఖలే నగర్కు సంబంధించినటువంటి వాళ్ళంతా రోడ్డెక్కి ఆందోళన కొనసాగిస్తున్నారు. భోగి. థ్యాంక్ యూ రవి.